సింగర్ అవుదామని చెప్పేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బట్ సింగర్ నుంచి ఇట్లా ఆర్టిస్ట్ టర్న్ అవ్వడానికి సో అంటే స్పెషల్గా ఏదైనా ఒకటి అనిపించిందా, అదే ఒక మూమెంట్ కానీ? ఐ వాజ్ లైక్ లిటిల్ గుండా టైప్స్ ఇన్ ద కాలేజ్ డేస్. సో అంటే ఇలా కారిడార్లో వెళ్తుంటే నేను మన బాయ్స్ అంతా వెళ్తుంటే ఎవడో గెలికాడు అంటే ఈ బీసీఏ వాళ్ళు వేస్ట్రా ఆర్ట్ గిరిటు అని లేదు వాళ్ళకి. ఊరికినే వస్తారు, పోజులు ఇస్తారు ఇక్కడ, లేదా రోడిజం చేసుకుంటూ తిరుగుతారు, డబ్బులు ఉంటాయి ఎక్కువ, బలుపు ఎక్కువ, అది ఇది. ఇప్పుడు చూడు ఒక్క నా కొడుకైనా థియేటర్ ఫెస్ట్, మన కాలేజ్లో థియేటర్ ఫెస్ట్, నేషనల్ కాలేజ్ బసవనగుడి, అక్కడ థియేటర్కి ఒక పెద్ద పొజిషనింగ్ ఉంది చాలా సంవత్సరాలుగా. ఇట్స్ ఓవర్ 100 years నా. సో ఆ ట్రెడిషన్ అది థియేటర్ అనేది మన కాలేజ్లో. సో బీసీఏ బ్లాక్ నుంచి ఏ ఒక్క పేరు లేదు అక్కడ. సో దాన్ని వాడు అలా చెప్పి ఇండైరెక్ట్గా నన్ను గెలికాడు. వేరే ఏదైనా చెప్పుంటే సీన్ మారేదేమో. టాలెంట్ లేదు, ఆర్ట్ గురించి తెలీదు ఉన్నాడు కదా, అది ఇట్ హిట్ మీ హార్డ్. అలా వెళ్తున్నాడు, యూటర్న్ వేసుకుని మళ్ళీ క్లాస్కి వెళ్ళి ఈసారి మనం పోటీ చేస్తున్నాం, థియేటర్ కాంపిటీషన్లో మనం దిగుతున్నాం. ఏమైందిరా నీకు, బాగానే ఉన్నావు కదా, ఇప్పుడే వెళ్ళావు కదరా. లేదు ఎవడో అన్నాడు, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ వీ ఆర్ టాలెంటెడ్, వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న. సో అది అలా మొదలైంది. అది సెకండ్ ప్లేస్ పొందాం కదా. అండ్ అప్పుడు పర్ఫామ్ చేసిన తర్వాత విజిల్స్, క్లాప్స్, దట్ మేడ్ మీ బిలీవ్ ఓకే దెర్ ఇస్ సంథింగ్, సమ్ పవర్ ఇన్ థియేటర్. అంటే see so many people performing in that play knew nothing about it. ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ స్క్రిప్ట్ చదివి ఒక సర్కిల్ చేసుకుని అది ఒక ప్రతి ఒక్కటి నేనే డైరెక్ట్ చేశాను కాబట్టి అది ద వే ఇట్ ఫార్మ్డ్ కదా. అది అంటే ఐ మై సెల్ఫ్ వాజ్ టేకెన్ అబ్యాక్. అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యునో ఆ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్. ఎవరో ఏమో తెలియకుండా వచ్చి కలిసి ఒక ప్రేమ ఏదో అయ్యి పెళ్లి చేసుకుని కొడుకో బాబో పాప పుడుతుంది, ఆ లైఫ్కి ఒక షేప్ వస్తుంది, అది ఎదుగుతుంది, అండ్ అది ఒక దాని ఒక డెసిగ్నేషన్ పొందుతుంది. అండ్ పీపుల్ విట్నెస్ వాట్ ఎవర్ యూ నరిష్డ్ కదా. అండ్ వెన్ దట్ నరిష్మెంట్ హ్యాస్ bestowed you with lot of accolades, then what is the అంటే ఒక సైకిల్, ఇది లైఫ్ సైకిల్. ఇక థియేటర్ ఒక సినిమా, అంటే సినిమా అప్పుడు నాకు తెలీదు. సో సినిమా స్క్రిప్ట్ కూడా ఓంకారంతో స్టార్ట్ చేస్తే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా, అంటే పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ అది ఇది నంబర్లు మ్యాథమెటిక్స్ వేరు, బట్ ద రీచ్ అండ్ ద అప్రిసియేషన్ దట్ యూ గెట్ ఫర్ ఇట్, అండ్ ఇట్స్ లైక్ ద లైఫ్ సోర్స్ అది. సో ఐ కుడ్ రిలేట్ లైక్ దాట్, అండ్ అలా ఫీల్ అయింది నాకు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు పర్స్యూ థియేటర్ అని. ఆఫ్టర్ కాలేజ్ హాబిచువల్ థియేటర్లో వీకెండ్స్, అంటే వీక్ డేస్లో పని, వీకెండ్స్ అంటే రిహార్సల్స్ అది ఇది, ఎవరైనా ప్లే అయినా చేస్తుంటే జస్ట్ వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేసి బ్యాక్ స్టేజ్ వర్కులు చేయడం, ఇలా మొదలెట్టాను. దెన్ దట్ లీవ్డ్ మీ. కానీ ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే గెలికారో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్యా. అంటే పంతానికి తీసుకున్నారు చూసారా, అది అలా అయింది అనిపించింది నాకు. ఎందుకు చేశాను నాకు కూడా తెలియదు. అండ్ ఆ మాట అంత మాట అనకపోయి ఉంటే పట్టించుకునేవాడు కాదేమో. సో అంటే ఇంకొంతమంది ఉంటారు దట్ టైప్ ఆఫ్ ద పీపుల్, అది పట్టించుకోకుండా అంటే అన్నా కానీ ఏముంటలే అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బట్ యూ టేక్ ఇన్ ఇట్స్ అండ్ పర్సనల్. దాని తర్వాత ఇప్పుడు మీ లైఫ్ సంథింగ్ ఈజ్ చేంజ్, ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా తీసుకొని వచ్చిన మూమెంట్ అది. అవును, సూపర్. అండ్ అలా మొదలైంది యాక్టింగ్ జర్నీ స్టేజ్ మీద. అండ్ సినిమా వాజ్ సంథింగ్ నాట్ ఆన్ మై మైండ్ అట్ ఆల్. ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఇన్ సినిమాస్, నెవర్ విష్డ్ ఫర్ ఇట్, నెవర్ వాంటెడ్ టు. ఉంటే వద్దు బాబు అని కాదు, ఐ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ ఇట్, నెవర్ థాట్ అబౌట్ ఇట్. అండ్ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు, అంటే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు, యూ బాగా చూడ్డానికి బాగున్నావు, వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, వై డోంట్ యూ గివ్ అ ట్రై ఫర్ యూనో సినిమా ఆర్ సీరియల్స్ అని. అండ్ అది ఎప్పుడు వింటూనే ఉంటాం కదా. అప్పుడు ఉండేది బ్యాక్ ఆఫ్ ద మైండ్, ఇట్ వాస్ దేర్. పని ఎప్పుడు అది టార్చర్ అనిపించిందో మానేశాను. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా థియేటర్లో దిగిపోయాను. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ అండ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్. రోజు వెళ్ళటం, రిహర్సల్స్, రీడింగ్, బ్లాకింగ్, ఇవన్నీ చాలా నచ్చేది. సో అలా ఉన్నప్పుడు ఒక 2 సినిమాలకు ఆఫర్స్ వచ్చింది. నాకు సినిమా తెలీదు,
ఎప్పుడు నేను సెట్ కూడా అడుగు కూడా పెట్టలేదు ఏ సెట్కి కూడా. వద్దండి ఎందుకు అంట, కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు, నేను అక్కడ వచ్చి సైకిల్ కొడుతుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, వద్దు అని. బాగానే యాక్ట్ చేస్తావు కదా బాబు రా, స్టేజ్ వేరండి, కెమెరా నేను లైట్ అని చూడలేదు ఎప్పుడు. స్టేజ్ లైటింగ్స్ ఇది లైటింగ్స్ అదే సేమ్, ఇంటెన్షన్ సేమే కదా. వద్దండి అది ఎందుకో నాకు, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్ ఫర్ యూ అని చెప్తుంటే, నా ఫ్రెండ్స్ కపుల్ ఆఫ్ దెమ్, మనమందరం కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం కదా, నీకు ఆఫర్స్ వస్తుంది మనకు రావట్లేదంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సంథింగ్ ఇన్ యూ కదా. ఎన్నో వేల కొద్ది మంది సినిమాల్లో రావాలి అని ఆశపడుతుంటారు, ట్రయల్ చేస్తుంటారు, దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్. వెన్ యూ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ, వాట్ ఆర్ యూ ఈవెన్ అప్ టు ఇన్ లైఫ్ డూడ్, వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? అసలు ఏమనుకున్నావు వెళ్ళు అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా ఫోర్స్ చేశారా? పుష్ చేశారు, చేశాను. మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆర్యాస్ లవ్, హుబ్బಳ್ಳಿ ಹುಡುಗರು రిలీజ్ అవ్వలేదు. సెకండ్ మూవీ వాజ్ ఆర్యాస్ లవ్. దట్ వాజ్ లైక్ అ వెరీ like minimalistic, okay kind of cinema. Didn't do well, but that is the cinema I learned so much. అప్పటికి నాకు I was into modeling. I was a ramp model. I was Mr. Bangalore runner-up. And I was a photographer. Photography was my favorite hobby. I was, of course, singer. అండ్ ఆర్యాస్ లవ్కి నా ఫ్రెండ్, ఆ డైరెక్టరు నా ఫ్రెండ్కి అసిస్టెంట్గా వర్క్ చేశాడంటే, ఎప్పుడో సీరియల్లో వర్క్ చేసేటప్పుడు ఆయన్ని కలిసి ఇలా సినిమా స్టార్ట్ అవుతుంది, మీ విషెస్ కావాలి అని మీట్ చేసి, జస్ట్ టు మీట్ అండ్ గ్రీట్ వచ్చాడు డైరెక్టరు. వచ్చి మాట్లాడుతుంటే కంపోజింగ్ జరిగింది, వినండి అని ట్రాక్ ప్లే చేశాడు. ఆ ట్రాక్ వినగానే నాకు ఎక్కింది. అండ్ దేవర్ ఆల్, వాళ్ళ మీటింగ్ అని జరిగిన తర్వాత మన అడ్డాలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ హమ్మింగ్. ఇదేంటండి హమ్ చేస్తున్నారు మన ట్యూన్ని, బాగుందండి, నచ్చింది కదా, అలా ఎలా క్యాచ్ చేశారండి? ప్లే చేశారు కదా, విన్నా కదా, కానీ ఈ ట్యూన్ అలా ఎలా క్యాచ్ చేశారండి అంటే, సింగర్ని. అవునా, మన మూవీకి ట్రాక్ పాడిస్తారా? ప్లేబ్యాక్ కదా, ట్రాక్ పాడిస్తారా? అదే సింగర్ అవ్వాలని వచ్చినాడు, ఇంకా నా కోరిక అలానే మిగిలిపోయింది, అడుగుతున్నాడు ఏంటి. కామన్ అందులో ఏంటి, ఎప్పుడు కావాలి చెప్పండి, రేపు ట్రై చేద్దామా? రేపా ఏ టైంకి? పొద్దుగానే ట్రై చేద్దామా? కామన్ 6:30 early in the morning నేను స్టూడియో ముందర హాజర్. సో ట్రాక్ పాడాను. ఆ ట్రాక్ పాడిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కూర్చొని ఒక రోజు కథ అన్ని నరేట్ చేశారు. అందులో నాకు తెలిసిన కరెక్షన్స్ నేను చెప్పా. ఐ వాజ్ జస్ట్ అన్ ఆడియన్స్ అండ్ థియేటర్ పర్సన్. ఐ హ్యాడ్ సమ్ న్యూఆన్సెస్. సో చెప్తే మీ జడ్జ్మెంట్ బాగుందండి, వై డోంట్ యూ బీ విత్ అస్ అని చెప్పారు. హౌ కెన్ ఐ బీ విత్ యూ ఇన్ ద మేకింగ్ ఆఫ్ సినిమా? లేదండి అంటే, మీరు ఫోటోగ్రఫీ కూడా చేస్తారన్నారా కదా, మాకు వర్కింగ్ స్టిల్స్ తీసిస్తారా? వర్కింగ్ స్టిల్స్ అలాంటి ఏంటి అని. ఓకే, యూ డోంట్ నో, అసలు ఏం తెలీదా? అప్పుడు సినిమా లాంగ్వేజ్ తెలియదు కదా. ఓకే, ఫోటోలు తీయమంటే తీస్తా, వర్కింగ్ స్టిల్ తీసి ఏంటి అలాంటి ఏంటి? నేను చెప్తానండి, సెట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్, ఆర్టిస్ట్ది స్టిల్స్ కొన్ని క్లోజ్అప్ షాట్స్ లేదా ఒక నేను చెప్తా అలాంటిది తీసిస్తే సరిపోద్ది, పోర్ట్రేట్ లాగంటిది అని. అవునా, ఓకే ఓకే విల్ ట్రై అన్నా, ఎంతో అంత డబ్బులు ఇస్తాను, మన బడ్జెట్ చాలా తక్కువ, మాతో ట్రావెల్ అవ్వండి అని చెప్పాడు. ఓకేలే అని వెళ్ళాను. ఐ వాజ్ అ ఫోటోగ్రాఫర్ ఫర్ దట్ మూవీ, ట్రాక్ సింగర్ టు ఫోటోగ్రాఫర్. అక్కడ ఒకరోజు మొదటి రోజు షూటింగ్ జరిగింది. ఆ రోజే డైరెక్టర్కి డిఓపికి గొడవ. నైటే లేచిపోయాడు డిఓపి. ఓకే, ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళా రెడీ అయ్యి అందరూ స్టార్ట్ అయితే సెట్కి వెళ్దామంటే చూస్తేనేమో డోర్ నాక్ చేస్తుంటే తీయట్లేదు. వాళ్ళు తోసిన తర్వాత ఓపెన్ అయిపోయింది. ఆ రూమ్లో ఎవరో ఉన్నారు, వెనకటి రోజు గురువు కూడా లేదు అక్కడ. సో అలా మొత్తం సాఫ్ చేసి వెళ్ళిపోయారు బ్యాచ్. సో డిఓపి లేడు, ఏం చేయాలి, అందరూ రెడీ అండ్ అవుట్డోర్ షూట్ వేర్. సో డబ్బులు ఎంత పోతాయిరా, దాని సెకండ్ ద్వితీయ విఘ్నం అవ్వద్దు, ఇలా చేసేసాడేంటి అని ఆలోచిస్తుంటే, మీరు ఎలాగో ఫోటోగ్రఫీ చేస్తారు కదా, జస్ట్ ఒక 2 షాట్లు తీసుకొని వచ్చేద్దాం, యూ రోల్ ఇట్ అన్నాడు డైరెక్టర్. అంటే మిమ్మల్ని డిఓపి కూడా చేసేసారు ఇలా ఇలా. And like, what are you even talking? Cinematography, I have never given it a shot. Never tried.
ఫొటోస్ తీయమంటే ఇప్పుడు తీస్తా. షూటింగ్ ఏంటండి మీరు జోక్ చేస్తున్నారా ఏంటి? లేదు, అదే ద్వితీయ విఘ్నం నుంచి మంచిది కాదు ప్రాజెక్ట్కి. సో ఒక షాట్ 2 షాట్ తీసుకొని వచ్చేద్దాం. ఐ విల్ హ్యావ్ సంబడి కమ్ టుమారో. ఓకే సరే అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది. సో ఒక షాట్ తీసా, 2 షాట్ తీసా, సూపర్ ఉందండి, అద్దరిపోయిందండి, ఏంటంటే ఇది అనుకుని డిఓపి అయిపోయాను. ఆ సినిమా డిఓపి. సో బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుందో నా సెకండ్ సినిమాలోనే నాకు ఒక ఎక్స్పోజర్ దొరికింది ఆ సినిమా వల్ల. అండ్ అందులో ఆర్టిస్ట్కి డైలాగ్ రీడింగ్ ఇవ్వడం కానీ, సీన్ బ్లాకింగ్ చేయడం కానీ అన్నీ ఆ సినిమాలోనే చేశా. సో ఐ లెర్న్ సో మచ్ ఆఫ్ సినిమా విత్ దట్ వన్ మూవీ విట్ డింట్ డూ వెల్ అట్ ఆల్. సో అక్కడ జడేష్ అని ఒక ఫ్రెండ్, అంటే అసోసియేట్ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయిన తర్వాత అంటే రోజు కొట్టుకునేవాళ్ళం సెట్లో. 2-5 minutes అంతే, ఇలా తినడాడు, మింగేస్తాడు. ఏం తినడానికి వచ్చావా సెట్కి, లే అంటాడు అందరినీ. లైక్ యువర్ వేస్టింగ్ టైం. బ్రేక్లో తినకుండా ఇంకేం చేయాలి, ఎవరిని నెమ్మదిగా ప్రశాంతంగా తిననివ్వట్లే ఆ మనిషి. సో రోజు గొడవ నాకే ఆయనకి. అలా ఉన్న మనిషి. సో ఇలాగో ఫ్రెండ్షిప్ అయింది. ఆ తర్వాత హీ పుష్డ్ మీ యాజ్ ఇన్ రెఫర్డ్ మీ టు గురుదేశ్ పాండే అని, రాజాహులి సినిమా ఆఫీసు రమ్మని చెప్పారు. వెళ్తే అప్పుడే తెలిసింది రాజాహులి యష్ సినిమా. సో ఆ 2 సినిమాలు చేసిన తర్వాత సినిమా అంటే ఇలా కాదు, నేనేదో రాంగ్ హ్యాండ్స్లో పడ్డాను అనుకుంటా. ఇలా ఉంటే సినిమా జర్నీ కట్ చేసేద్దాం, వద్దు మనకి, మళ్ళీ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఉంటే, ఆ టైంలో ఇలా పిలిచాడు కదా, వెళ్ళినప్పుడు తెలిసింది ఓకే దిస్ ఇస్ అ బిగ్ ప్రొడక్షన్. సో కేమంజు సినిమాస్ అని, కేమంజు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ అక్కడ. సో ఓకే, బిగ్ బ్యానర్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ సినిమా యాక్చువల్లీ ఈజ్. ఇది ఒక్కటి చేద్దాం చాలు, ఎక్స్పీరియన్స్ బాగుంటే తర్వాత ఆలోచిద్దాం, లేదంటే 3వ దాంట్లో ఆపేద్దాం సినిమా అని. ఐ యాక్టెడ్ ఇన్ రాజాహులి, దట్ బికమ్ అ బ్లాక్ బస్టర్. అదే ఇక్కడ స్పీడ్ ఉన్నాడు. సో ఫ్రమ్ దెన్ ఆన్ నో లుక్ బ్యాక్. దిట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు చేసుకుంటూ వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా మూవీని అంతా మీకు నేర్పించింది. ఐ కాల్ ఇట్ డెస్టినీస్ కిడ్. ఐఎమ్ అ డెస్టినీస్ కిడ్ అంటే. రైట్. అండ్ సో కమింగ్ టు యువర్ మూవీస్, దాని గురించి మనం పక్కన పెడితే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా అందరికి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ హరిప్రియ గారు. అంటే మన మూవీస్ కూడా చూసాం, పిల్ల జమీందార్ అని, చాలా మూవీస్లో కూడా, జయసింహ, తకిట చాలా సినిమాలు చేశారు. షీ వాజ్ వెరీ మచ్ లవ్డ్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్. అంటే ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై +1 +2 అనుకుంటా వెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. షీ ఐ మీన్ చైల్డ్ లేబర్ అని ఇప్పుడు చెప్తాను, ఆ చిన్న వయసుకే స్టార్ట్ చేసేదమ్మా అని. అండ్ హర్ ఫస్ట్ మూవీ కన్నడలో మనసుగళ మాతుముద్ర అని, దాంట్లో ఒక సాంగ్ ఉండే ఎస్పీబీ గారు పాడింది, దట్ వాజ్ మై ఫేవరెట్. ఆ సాంగ్ వస్తుంటే అది ఎవరు ఛానల్ చేంజ్ చేయొద్దు అంతే, నేను చూస్తున్నా కదా అనేలాగా కైండ్ ఆఫ్ క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ ఎవరో తెలియదు, తను కూడా కొత్తగా సినిమా బాగుంది అమ్మాయి, నేను చూసేవాడిని అంతే. అది దాని తర్వాత సినిమాలు, చాలా సినిమాలు చూశాను, కన్నడ కానీ తెలుగు కానీ. అప్పుడే ఐ యూస్ టు లవ్ హర్ వర్క్. అండ్ ఈ అడోరేషన్ నా వైపు నుంచి అయితే నాకు సినిమా జర్నీ స్టార్ట్ అయ్యి గోధీబಣ್ಣ సాధారణ వైకట్టున్న ఒక సినిమా చేశాను నేను. అనంత్ నాగ్ సారు, రక్షిత్ శెట్టి, నేను కాంబినేషన్. అది దట్ వాజ్ వన్ బ్రిలియంట్ మూవీ. చాలా నాకు వచ్చిన అవార్డ్స్లన్నీ ఆ సినిమాకి వచ్చాయి. ఐ గాట్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఇట్. అండ్ హేమంత్ రావుని డైరెక్షన్, సైడ్ బి తీశారు కదా, తన ఫస్ట్ సినిమా అది. సో ఆ సినిమాని హరిప్రియ చూసారట. నాకు మనకి ఎలా తెలుస్తుంది, నెవర్ న్యూ ఇచ్ ద మెట్ ఇచ్ ద. ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాం, వివర్ ఇన్వైటెడ్, ఇద్దరు గెస్ట్గా వెళ్ళాం. అక్కడ ఆ సినిమా చూసుకుని బయట వస్తే అక్కడ క్రౌడ్ ఉంది, అలా అంతా మాప్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఎక్కడో దూరంగా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గోధీబಣ್ಣ చూశానండి, ఏం పర్ఫామ్ చేశారండి, వా ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అంది.
లైక్ వైజ్ ఐ హ్యావ్ Yeah. కుడ్ నెవర్ మీట్ యూ, అందుకే చెప్పలేదు. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, మీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. అండ్ చాలామంది హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, పర్ఫార్మర్స్ తక్కువ. యా సో పర్ఫార్మర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో యు ఆర్ వన్ అమాంగ్ దెమ్ అండి నేను చెప్పాను. సో దెన్ అలా స్టార్ట్ అయింది. అదే మొదటిసారి కలిసింది ఏ ఇయర్లో ఇది? 2016. 2016. ఓకే. సో అలా పరిచయంతో ఫ్రెండ్స్ అయ్యాం, ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు ఇలానే నేను అంటే వి బోత్ కుడ్ ఫీల్ ఫర్ ఈచ్ అదర్. ఇట్ వాజ్ ఎవిడెంట్ ప్రేమలో పడుతున్నారా అని తెలిసింది. ఓకే. ఇంకా ఆగేదొద్దు సర్లే అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్, అంటే వయసులో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి ఒక అమ్మాయి దొరికితే నేను ప్రపోజ్ చేయాలి, వదులుకోవద్దు, ప్రపోజ్ చేసి ఏదో షీ విల్ బీ మై లైఫ్ పార్ట్నర్ అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. సో దట్ హ్యాపెన్ టు మీ విత్ హర్. దెన్ అంటే she knew about me, my journey she knew because she was my close friend. I knew her journey, life మొత్తం తెలుసు. సో ఇలా ఉన్నప్పుడు దెన్ సమ్ డే ఇట్ హిట్ మీ లైక్ ఓకే దిస్ ఇస్ ద గర్ల్ ఫర్ మీ. ఎక్కడో ఎవరు వెతకడం ఏంటి, ఇంత మంచి అమ్మాయి ఉన్నప్పుడు దిస్ ఇస్ ద వన్ కదా, రైట్ వన్ ఫర్ యూ కదా అనిపించింది. దెన్ ఐ వాజ్ లైక్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ, ఐ జస్ట్ హ్యావ్ దిస్ desire of proposing a girl. I've never done that in my life. ఓకే. Don't give me your answer, don't respond, just listen, I'll talk, you listen. రెస్పాన్స్ తర్వాత ఇద్దరు కానీ రేపు ఎల్లుండో డైరెక్ట్ గానేనా లేకపోతే ఫోన్లో త్రూ ఫోన్ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ నౌ, జస్ట్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై విష్, ఆల్ టైమ్ విష్ టు ప్రపోజ్ అ గర్ల్, అండ్ ఐ ఫెల్ట్ యువర్ ద రైట్ వన్ టు డూ సో. యూ బీ క్వైట్ ప్లీజ్, ఏమనుకోవద్దు అని చెప్పి. అండ్ వి న్యూ ఇట్ వాజ్ ఇన్ ద ఎయిర్, లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఆ ఎయిర్ అయితే మనకి చాలా బాగానే తెలిసింది. బట్ ఐ టోల్డ్ సో అండ్ ప్రపోజ్డ్ హర్. ఇట్ వాజ్ ఆల్ నైట్ కాల్. నైట్ ఒక 10-10:30కి స్టార్ట్ అయింది, 6:30 AM వరకు జరిగింది కాల్. మాట్లాడుతూ నాకు జర్నీ అంటే ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పేసి కాదు, అలా కాదు. యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ బట్ యెట్ యూ హ్యావ్ టు నో మై జర్నీ అని చెప్పి మాట్లాడుకుంటూ, అండ్ వి బోత్ వర్ కైండ్ ఆఫ్ ఎమోషనల్. అది ఏదోలాగా చేసి అక్కడ చివరికి ప్రపోజ్ చేశాను. నైట్ 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30. అంటే ఆల్రెడీ మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఒకరి గురించి ఒకరికి తెలుసు అంటే తెలుసు అంటే సి బోత్ ఆర్ యాక్టర్స్, బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అనే ఒక చనువుతో కొంచెం ఎక్స్ట్రా తెలిసి ఉంటుంది. రైట్. సో అంతే తప్ప ఈ ఒక జర్నీ, లైఫ్ జర్నీ, ఎమోషనల్ యాంగిల్, ఎమోషన్స్ని చాలా సేఫ్గా లాక్ చేసి పెట్టుకుంటాం కదా మనం. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక టైం కావాలి, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, దాన్ని చెప్పాలి, అన్నీ చెప్పుకుంటూ చివరికి ఐ వాంట్ టు మ్యారీ యూ అన్న. ఎప్పుడు మార్నింగ్ 6:30 టైం అయింది. రియలైజ్ ఓకే లైట్ వచ్చేస్తుంది, ఇంకా కుదరా బాబు అని. ఐ వాంట్ టు మ్యారీ యూ అన్న. కంట్లో టింగ్ నీళ్ళు వచ్చింది. ఆడియో కాల్ వీడియో కాల్గా స్విచ్ అయిపోయింది మధ్యలో. సో ఐ కుడ్ సీ హర్ టీరింగ్ అప్ అండ్ యా. వాట్స్ దట్ డేట్ ఏమైనా గుర్తుందా ఈ మూమెంట్ జరిగింది? ఇదా March 6th 2020. ఓ గెస్సింగ్ కరెక్ట్ అయిపోయింది భయ్యా. ఓకే, కరోనా ముందనమాట. ఓకే, నైస్. ఇప్పుడైతే మీరు తండ్రి అయ్యారు. సో హౌ యూర్ ఫీలింగ్? సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ కదా. టోటలీ. నా లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి వస్తుంది అనేది నాకు తెలియకుండా ఉండేది ఒకప్పుడు. అలా చూస్తేనే ఇలా లవ్ మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి చెప్పే వరకు లవ్ మ్యారేజ్ ఫీలింగ్లో ఉన్నాం. చెప్పిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ లాగా అయిపోయింది అది. సో హడావిడిలో ఎంగేజ్మెంట్ చేసేసారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డేట్ బాగుంది అని December 2nd ఎంగేజ్మెంట్, డేట్ బాగుంది అని Jan 26th వెడ్డింగ్. సో దీని టైమింగ్ ఉండరా కొంచెం, చిన్న గ్యాప్ కూడా లేదు. They all loved our pair. They all knew about us కదా. So they never knew that we could fall in love. తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆగదు. అది ఎక్కడ జరిగిపోయింది మీ విషయంలో?